ఓకే, ఈరోజు హ్యాపీ ఈకేటీఎస్ సర్వీస్లో శుక్రుడు ఫలితాలని చెప్పాను. ఈరోజు మన సర్వీసులో శని గ్రహాన్ని గురించి చెప్పాల్సినటువంటి మిగిలిపోయింది. అన్ని గ్రహాలు చెప్పుకున్నాం. రాహుకేతువులు అయితే ఛాయాగ్రహాలు, అవి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వవు. అవి ఉన్న రాశిని బట్టి అవి ఏ గ్రహాలతో కలిస్తే ఆ యొక్క ఫలితాలని అవి ఇస్తాయి మనకి అని చెప్పచ్చు. నెక్స్ట్ కార్లు రేకులు దగ్గర ఉన్నాం మనం. చిన్న సార్ ఇవాళ ఏం కాదు. పది నిమిషాలు. అది ఈ శని గ్రహము, శని పడమర దిశకు అధిపతి. నలుపు నీలం రంగులు శనికి సంబంధించిన గ్రహాలు. శని అమెరికా కంట్రీ తీసుకుపోతాడు, వెస్ట్రన్ కంట్రీస్కి అధిపతి. వెస్ట్రన్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ విద్యకి శనిని అధిపతిగా చెప్పవచ్చు. శని గ్రహం మకర కుంభరాశులకు అధిపతి. ఆ రాశుల్లోనూ ఆ లగ్నాల్లో పుట్టినటువంటి వ్యక్తులు సన్నగా పొడుగ్గా ఉంటారు. వాళ్ళకి ఒళ్ళు ఉంటుంది, నల్లని కలరు కలిగి ఉంటారు. వీళ్ళని శనిగ్రహ వ్యక్తులు అనొచ్చు. అంటే లావుగా ఉండరు, పొట్టిగా ఉండరు, నల్లగా సన్నగా పొడుగ్గా ఉండేటువంటి వ్యక్తులే ఈ శనిగ్రహ వ్యక్తులు. శని అంటే మన అన్ని అవయవాలు ఊపిరి తీసుకోవడం. ఈ ఊపిరి ప్రాణానికి, మన ప్రాణం మొత్తానికి అవసరం. కాబట్టి శని కుజునికి భయపడిపోయినట్టే శనికి జనాలు భయపడతారు. ఈ శని ఎవరికి అపకారం చేయడు. శని అసలు ఎవరికి కూడా ప్రాణాన్ని తీయడు. ఇతర నీచపట్టిన గ్రహాల పరిస్థితుల వల్ల లగ్నము జన్మరాశాధిపతిని బట్టి అయితే చెప్పాలి తప్ప సహజంగా శని ఎవరికి ఏ అపకారం చేయరు. మందగమనుడు అంటే శని ఇంకో పేరు మందగమనుడు, మాంది అని ఇంగ్లీష్లో అంటారు. నడక నెమ్మదిగా నడుస్తూ ఉంటాడు, పనులన్నీ నెమ్మదిగా చేసుకుంటూ ఉంటారు. ఇది శని యొక్క లక్షణాలు అంటారు. ప్రతి పని ఆలస్యానికి, ఆశాభంగాలకి ఇది శని కారణం. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఈ శని మనకి ఆశాభంగాలను ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కానీ మంచి స్థానంలో ఉంటే పనులన్నీ నెమ్మదిగానే అత్యున్నత విజయాలను, అత్యున్నత లాభాలని, అదృష్టాలని, అధికారాలని, పదవుల్ని కూడా ఇచ్చేది ఈ శని అని చెప్పి మనం చక్కగా చెప్పుకోవచ్చు. కాబట్టి శనిగ్రహానికి ఎవరు భయపడద్దు అంతే. శని ఒక మేషంలో మాత్రం మంచి కాదు. శత్రురాశిలో ఉన్నప్పుడు చేసే వ్యతిరేకత కన్నా మేషంలో నీతి పట్టినప్పుడు చేసే వ్యతిరేకత. కానీ ఆ నీతి పట్టిన రాష్ట్రాధిపతి ఉన్నత స్థానంలో ఉంటే దాన్ని నీచభంగ రాజయోగము అంటారు. అంటే పోగొట్టింది ఎంతైతే దానికి 1000 రెట్లు అత్యున్నత ప్రతిభతో మనిషిని వెలుగొందేలా సూర్యుడిలా తేజస్తో ఉపకారం చేస్తాడు. కాబట్టి ఈ శని చాలా మంచివాడని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు చక్కటి మన పాఠంలో ఈ శని గ్రహంతో పూర్తి చేస్తున్నాను. ఓకే.